తెలుగు పరిమళాలు గుబాళించాయి. ఆంగ్లదేశంలో తెలుగు వెలుగులు విరజిమ్మింది. అచ్చమైన ఉగాది పండుగ వేడుకలతో ఆంధ్రదేశంలో ఉన్నామన్న భావనను కలగజేసింది నెదర్లాండ్స్ తెలుగు సంఘం. కొత్త దుస్తుల్లో మెరిసిపోయిన చిన్నారులు, గొంతు సవరించుకున్న చిట్టి కోయిలలు, పెద్దల కవితా గానాలు, ఇలా ఎన్నో ఆకర్షణలతో సాగింది ఉగాది సంబరం. నెదర్లాండ్స్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు కళాత్మకంగా జరిగాయి. ఆమ్స్టర్డామ్ లో ఏర్పాటైన సంవత్సరాది సంబరాలు ఆశాంతం ఆహ్లాదాన్ని నింపాయి. తమ కవితా గానంతో ఉగాదిని స్వాగతిస్తున్నారు తెలుగువారు. ఉగాదితో తరలి వచ్చే వసంతం మన కోసం ఖండాలు దాటి నెదర్లాండ్స్ విచ్చేసింది. ఇవాళ ఈ శుభదినం మన తెలుగు వారికి వచ్చే మొట్టమొదటి పండుగగా మనం భావిస్తాం. ఈ పండుగ రోజు బాగా ఉన్నట్లయితే సంవత్సరం పొడుగు అంతా శుభంగానే జరుగుతుందని భావిస్తాం. శుభాలు కలగాలని మహాగణపతిని స్తుతిస్తున్నారు ఓ గాయని. మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి. బుట్టబొమ్మల్లా ముస్తాబాయి వచ్చిన చిట్టి కోయిలలు వసంత గానానికి గొంతు సవరించుకుంటున్నాయి. నాట్య కళాకారులకు అభినయంతో పాటు ఆహార్యం అంటే కాస్ట్యూమ్స్ కూడా ఆకర్షణీయంగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కలిగిన నాట్యతారులు వీరు. పాదాలు పాదరసల్లా కదులుతున్నాయి. పాటల కోయిల ఈ చిన్నారి. వేగల్లో తామేమీ తీసుకోమని నిరూపిస్తున్నారు బాలికలు. బాలలు తమ నృత్యంతో ఉరూతులూగించారు. యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఉగాది రోజే నెదర్లాండ్ తెలుగు అసోసియేషన్ కు 15 వసంతాలు నిండాయి. ఈ ప్రాంతంలో నలుమూలలా నివసించే తెలుగువారు సంబరాలకు తరలి వచ్చారు.